నమస్కారం, దూరదర్శన్ యాదగిరికి స్వాగతం. ఈరోజు సిగిడి కార్యక్రమంలో మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి గురించి తెలుసుకుందాం. ఈ ఎస్ఐపిలో పెట్టుబడులు ఏ విధంగా పెట్టచ్చు, ఏ విధంగా లాభాల్ని ఆర్జించవచ్చు, ఇంకా ఎస్ఐపికి సంబంధించిన మరిన్ని వివరాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎస్ఐపికి సంబంధించిన వివరాలని మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ మధ్య బాగా వింటూ ఉన్నాం దీన్ని. అయితే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మీరు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పగలుగుతారు? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఇంతలాగా అందరూ అంటే ఇప్పుడు ఇది హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయిందండి. ప్రతి ఇంట్లో కూడా మ్యూచువల్ ఫండ్ చేసేవాళ్ళు అంటే టైర్ 1 టైర్ 2 సిటీస్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియని వాళ్ళు లేరు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేని వాళ్ళు కూడా లేరండి. అందరికీ కూడా చాలా సుపరిచితం అయిపోయింది. అసలు ఇంతలాగా రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచో మన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే 60% రియల్ ఎస్టేట్లో పెడతారండి. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్, మన సేవింగ్స్ అన్నీ కూడా 60% వరకు రియల్ ఎస్టేట్లో పెడతారు. ఆ తర్వాత బంగారంలో దాదాపుగా ఒక 10% టు 15% వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అయిన సుకన్య సమృద్ధి స్కీములు కానీ, లేకపోతే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇలాంటివన్నీ ఒక 10-15% పెడుతూ ఉంటారు. మనం ఏదైతే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అని మాట్లాడుకుంటున్నామో అది కేవలం ఒక 5% నుంచి 8% వరకే, అంటే సింగిల్ డిజిట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెట్టే ఈ ఎవెన్యూస్ అని చెప్తాం. బట్ ఒక్కసారిగా ఈ ట్రెడిషనల్ పద్ధతులు అయిన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కానీ, ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు కానీ, వీటిల్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బంగారాలు కానీ, ప్లాట్స్ కానీ, వీటిని పక్కన పెట్టి ఎందుకు ఇప్పుడు మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు, ఈక్విటీ మార్కెట్ వైపు ఎందుకు వస్తున్నారు అనేది మీకు తెలిస్తే ఈజీగా ఎస్ఐపి అంటే అర్థమవుతుందండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు ఎస్ఐపి అంటే అదేనండి. సో ఇదేంటంటే ఒక ఈక్విటీ మార్కెట్లో పెట్టుకునే ఒక మార్గం. ఎప్పుడైతే వీళ్ళందరూ గమనించారో, ఏవైతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కానీ, పోస్ట్ ఆఫీసుల్లో రిటర్న్స్ అనేవి 8%, 7%, ఇంకా అవి తగ్గిపోతూ కూడా ఉన్నాయి. అప్పట్లో మనకి 9% కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందో, అంటే ఇన్ఫ్లేషన్ అన్ని ఖర్చులు పెరిగిపోయాయో, ఇక్కడ వాళ్ళు ఏదైతే పొదుపు చేసుకుంటున్నారో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి సరిపోవడం లేదు, ఆ రిటర్న్స్ సరిపోవడం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 10% అలా పెరుగుతూ ఉంది. హోల్సేల్ ఇండెక్స్ ప్రైస్ చూస్తూ ఉంటే వీళ్ళ రిటర్న్స్ ఏమో మనకి బ్యాంక్ ఎఫ్డీలు కానీ ఇవన్నీ కూడా కేవలం 7%, 6% వస్తున్నాయి. చెప్పాలంటే 100 రూపాయలకి ఈ రోజు ఒక వస్తువు కొనుక్కోగలుగుతున్నామంటే సంవత్సరం రోజుల తర్వాత ఆ వస్తువు 110 రూపాయలు అవుతుంది, కానీ మన 100 రూపాయల మీద 107 రూపాయలే వస్తుంది. ఇంకా 3 రూపాయలు ఎగ్జాక్ట్లీ అండి. మీరు అసలు కరెక్ట్గా చాలా సింపుల్గా అందరికీ అర్థమైపోయినట్టు చెప్పేశారు. సో 100 రూపాయలది 110 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే మనం పెట్టిన 100 రూపాయలు 107 రూపాయలే అవుతుంది. అంటే 3 రూపాయలు ఇంకా వెనక్కే వెళ్ళిపోయాం. అంటే వెల్త్ క్రియేట్ చేయడం లేదు, మనం చేయకపోతున్నాము, ఇంకేదైనా కొత్తది చూడాలి అని అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది వచ్చిందండి. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులకి ఒక స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి, చాలా డబ్బులు కావాలి, అలానే రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఇవన్నీ ఉండవు. కానీ అందరికీ ఈక్విటీ మార్కెట్స్లోకి వెళ్ళాలి, ఒక 12%, 15% రేట్ ఆఫ్ రిటర్న్స్ తెచ్చుకోవాలి, ఎలా అయినా వెల్త్ని క్రియేట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరి కల కదండి. సో ఇలాంటిది మనం సాధించాలి అంటే కొత్తగా ఇది మనకి దాదాపు 1964 నుంచి స్టార్ట్ అయిందండి. బట్ కోవిడ్ తర్వాత దీని గురించి ఇంకా బాగా అందరికీ అర్థమైంది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఈ ఎస్ఐపి అంటే ఏంటంటే ఒక కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఒక స్టాక్ మార్కెట్లోకి నేను ఒక సామాన్యులు వెళ్ళాలి అంటే నాలెడ్జ్ కావాలి, సరే ఎక్కువ మనీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. మార్కెట్లో మీరు ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఆల్మోస్ట్ ఒక 2000 స్టాక్స్ లిస్ట్ అయి ఉంటాయండి. ఈ 2000 స్టాక్స్లో అసలు ఏం కొనుక్కోవాలి, ఏ స్టాక్స్ ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ స్టాక్స్ ఎప్పుడు అమ్మేయాలి, ఇంత నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. అలానే అంత టైం కూడా ఉండదు. సో మార్కెట్లోకి వెళ్ళాలి అంటే లక్షల రూపాయలు కావాలి. కానీ ఎస్ఐపి ద్వారా మీరు కేవలం 500 రూపాయల నుంచే మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ అమౌంట్ కలెక్టివ్ పూలింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి. మీలా
అందరూ ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ని అంతా కూడా ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి ఆ అమౌంట్ అంతా ఒక 10,000 కోట్లు అవనియండి, 20,000 కోట్లు, ఇవన్నీ కలిపి వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ని స్టాక్స్లో పెడుతూ ఉంటారు, దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, అలాగనే సెబీ రెగ్యులేషన్ ఉంటుంది. సో మీ 500 రూపాయలు ఒక 20-30 పెద్ద కంపెనీల్లోకి వెళ్తుందండి. అది ఎంత బెనిఫిట్ చూడండి. ఒక్కొక్క షేర్ వాల్యూనే 3,000-4,000 ఉంటాయి ఒక్క షేర్ వాల్యూ. అలాంటిది 20 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలి? కానీ ఈ ఎస్ఐపి ద్వారా, మ్యూచువల్ ఫండ్ ద్వారా కేవలం మీ 500 రూపాయలు అందరి మనీతో యాడ్ అయిపోయి ఈ టాప్ 20 కంపెనీస్లోకి, అలానే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిల్లోకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుందండి. సో దీన్ని అందరూ కూడా గమనించారు. సో అందుకని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రతి నెల మీరు చూసుకుంటే 30,000 కోట్ల రూపాయలు ఎస్ఐపిస్ ద్వారా ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే మన ఇండియన్స్ టువర్డ్స్ ఎస్ఐపిస్ కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు కానీ ఎంత ప్రోగ్రెస్ అయ్యారో మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక అనుమానం వస్తూ ఉంటుంది జనరల్గా, సాధారణంగా అందరికి వచ్చేది కూడా, ఎస్ఐపికి మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరి దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి ఒక ఫండ్ మేనేజరు ఆ ఆబ్జెక్టివ్, ఆయన ఆబ్జెక్టివ్ ఏంటంటే టాప్ 50 కంపెనీస్లో పెడతాము అనే ఆబ్జెక్టివ్ తీసుకున్నారు. సో ఎవరెవరికైతే ఆ ఆబ్జెక్టివ్ నచ్చుతుందో వాళ్ళందరూ ఆ ఫండ్ మేనేజర్కి డబ్బులు ఇచ్చారు, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ టాప్ 50 కంపెనీస్లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి విధానం అనేది ఒక ప్యాటర్న్ అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకేసారి లంసమ్గా పెట్టుకోవచ్చు, అంటే నేను నా దగ్గర మనీ ఉన్నప్పుడు అంతా ఒక 20,000 ఉంది పెట్టాను, ఒక 50,000 ఉంది పెట్టాను. ఇదేంటంటే ఇర్రెగ్యులర్గా మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన అమౌంట్ మీ ఇష్టం వచ్చిన టైంకి మీరు పెట్టేస్తూ ఉన్నారు. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఎస్ఐపి అంటే ఏంటంటే ఇదే స్కీమ్లో ప్రతి నెల ఒకటే అమౌంట్ అండి, ఒకటే అమౌంట్ ప్రతి నెల అదే డేట్కి మీరు పెడుతూ ఉంటే మనం దాన్ని సిస్టమాటిక్ అని, అందుకనే దాన్ని సిస్టమాటిక్ అనే పేరు పెట్టారు. సిస్టమాటిక్ అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ టైము ఒకటే టైం ఇంటర్వెల్ ఉంటుంది, ఒకటే అమౌంట్. ఈఎంఐ అండి, ఈఎంఐ అనుకోండి పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే సేమ్ అదే కంటిన్యూ చేయాలి, అదే తారీఖున లేకపోతే అదే అమౌంట్ ఎందుకు పెట్టాలని సూచిస్తారు? అంటే ఇది సిస్టమాటిక్ అని అందుకే అన్నారండి. సిస్టమాటిక్ అంటే ఏంటంటే లేదు అంటే దాన్ని లంసమ్ అనొచ్చు. ఇప్పుడు మీరు నేను అలా పెట్టను మేడం, నేను అదే అమౌంట్ అదే తారీఖుని పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకటే ఇన్కమ్ వస్తుందా? రాదు, వాళ్ళకి రకరకాల ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఈ ఎస్ఐపిలో మీరు అన్నట్టుగా ఒకటే తారీఖు రోజు ఒకటే అమౌంట్ పెట్టాలి అంటే వాళ్ళ వల్ల కాదు. కానీ శాలరీడ్ ఎంప్లాయీస్ని గమనించండి, వాళ్ళకి కరెక్ట్గా ప్రతి నెల ఆ అమౌంట్ అనేది వాళ్ళకి శాలరీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో దే కెన్ డూ ఇట్. వాళ్ళకి 1వ తారీఖున వాళ్ళకి జీతం కానీ పడినట్లయితే వాళ్ళు 5వ తారీఖున వాళ్ళు పెట్టి, జస్ట్ లైక్ ఈఎంఐ అండి. ఈఎంఐ ఎట్లా మనం ఒక డేట్ ఇచ్చేస్తామా, ఆ ఈఎంఐ ఆ రోజు మనకి డిడక్ట్ అయిపోతుంది. అలానే చెప్పారు, చాలా చక్కగా. అట్లా నెలకు ఒకసారి అనేది ఏదో ఒక అమౌంట్, అఫోర్డబుల్ అమౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు తక్కువ జీతగాళ్ళు ఉంటారు, ఎగ్జాంపుల్ 25,000 నుంచి 30,000 జీతం వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేసుకొని ఒక కోటీశ్వరుడు అవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అండి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తాను. బట్ ఏంటంటే కోటీశ్వరుడు ఖచ్చితంగా అవ్వచ్చండి. బట్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే మీరు పెట్టుకునే తక్కువ అమౌంట్ అనుకోండి, సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక గోల్ ఉందండి, ఒక 1 crore గోల్ ఉంది, మీకు 15 ఇయర్స్లోనే మీరు రీచ్ అయిపోవాలి అనుకుంటున్నారు. 15 ఇయర్స్లోనే 15 సంవత్సరాల్లో మన కెరీర్ ప్రారంభించిన 15 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే మీరు ఎస్ఐపి ప్రతి నెల 15,000 పెట్టాలి. 15,000 రూపాయలు నెలకు చొప్పున పెడుతూ ఉంటే 15 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది. అదే మీరు 20 అంటే మీరు ఇప్పుడు 30 ఇయర్స్కి స్టార్ట్, అంటే మీరు ఒక 45 ఇయర్స్కి స్టార్ట్ చేశారు అనుకోండి, మీరు రిటైర్మెంట్ అయ్యేది ఎప్పుడు 60. అంటే మీకు ఎంత టైం ఉంది? 15 ఇయర్స్ టైం ఉంది. 15 ఇయర్స్ టైం ఉంది కాబట్టి మీరు 15,000 పెట్టారు. అదే నేను ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేశాను అనుకోండి, నేను అసలు 15,000 పెట్టక్కర్లేదు, 10,000 పెట్టినా అయిపోద్దిగా 1 కోటి రూపాయలు. దట్ ఈస్ ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అవుతుందండి. మేడం మేము 15,000 పెట్టలేము అనుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీరు ఒక 40 ఇయర్స్కి స్టార్ట్
స్టార్ట్ చేశారనుకోండి, ఓ 15,000 పెడితే అవసరమే లేదు, 12,000 పెట్టినా ₹1,00,00,000 అయిపోతుంది. ఇంకా మేడం నేను అది కూడా పెట్టలేను అంటే మీరు ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే మీ కెరియర్ స్టార్ట్ అయిన వెంటనే మీరు కానీ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 5,000తోనే మీరు కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు జాబ్ ఎవరికైనా ఒక 27 సంవత్సరాల వయసులో వచ్చిందంటే వెంటనే ఇట్లాంటిది ఒకటి స్టార్ట్ చేస్తే అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఇలాంటి వాటిల్లో పెట్టాలంటే చాలా ఎక్కువ అమౌంట్ కావాలి, వచ్చినప్పుడు చూద్దాంలే, 3,000కి ఏమవుతుంది, 5,000కి ఏమవుతుంది అని అస్సలు ఆలోచించకండి. మీరు 5,000తో కూడా ₹1,00,00,000 అనేది ఖచ్చితంగా మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ మీరు కన్సిస్టెంట్గా, మనం ఎలా అండి, మనం ఇప్పుడు హోమ్ లోన్ ఎలా కడతామండి, ఎంత జాగ్రత్తగా 20 సంవత్సరాలకు హోమ్ లోన్ తీసుకుంటాము, కంటిన్యూస్గా ఎవ్రీ మంత్, ఒక్క మంత్ కూడా మనం కూడా మనం తర్వాత వీలైతే ఇద్దామండి సమయాన్ని బట్టి. అయితే నేను ఇక్కడ అడగాలనుకుంది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాము ఈ ఇన్ఫ్లేషన్ కి సంబంధించి, ఇప్పుడు ₹100 వస్తువు రేపు సంవత్సరం ₹110 అవుతుంది. కానీ మనం బ్యాంకు కానీ ఇట్లాంటిది ఏదైనా మన ట్రెడిషనల్ పద్ధతుల్లో ₹107 సంపాదించగలుగుతున్నాం. కనీసం 110 సంపాదిస్తే మన ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఉంటుంది. ₹112 సంపాదించుకోగలిగితే ఇంకొంచెం లాభంలో ఉంటుంది. సో ఈ ఎస్ఐపి ద్వారా మీరు చెప్తున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి ఒక సక్సెస్ఫుల్ మ్యూచువల్ ఫండ్ కూడా అనుకున్నట్లయితే టాప్ 5-10లో ఉన్నవి ఏ విధమైన రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయండి గడిచిన కొద్ది కాలంలో మన ఇండియాలో, మన మార్కెట్? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ ఎగ్జాంపుల్తో చెప్తే అందరికీ అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్, మనకి ఈ ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కానీ, లేకపోతే సుకన్య సమృద్ధి స్కీములు కానీ, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లో కానీ మనం కానీ పెట్టుకున్నట్లయితే అమౌంట్, అంటే ఒక సమ్ అమౌంట్ పెట్టుకుంటే అది మనకి కేవలం అంటే ఒక 10,000 పెట్టుకున్నారు, ఓకేనా. సో ఎవ్రీ మంత్ ఒక 10,000 పెట్టుకున్నారు, 15 years పెట్టుకుంటే అది మీకు 57 lakhs అవుతుందండి. ఎందుకంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కదా. అదే అమౌంట్ మీరు అదే 10,000 అదే 15 సంవత్సరాలకి ఎవ్రీ మంత్ కానీ పెట్టుకున్నట్లయితే ₹1,00,00,000 వస్తుంది. చూడండి మనకి ఎంత డిఫరెన్సో. మీరు ఆ విధంగా అంటే పోస్ట్ ఆఫీస్ స్కీములు కానీ, లేకపోతే సుకన్య సమృద్ధి స్కీములు, పీపీఎఫ్లు, వీటిల్లో పెట్టుకుంటే మీకు 7-8% వస్తుంది. ఇక్కడ మీకు 12-15% వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ కాంపౌండింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఆ అమౌంట్ 57 lakhs అయితే అదే అమౌంట్ మీరు 15 సంవత్సరాలు కానీ కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ 1 crore అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే పీపుల్ హ్యావ్ రియలైజ్ దిస్, ఈ డిఫరెన్స్ అనేది కనుక్కున్నారు. ఇప్పటి వరకు చాలా మంది పాలసీల్లో పెట్టుకుని ఉంటారు ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ఊర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కువగా పాలసీల్లో పెడతారు, ఎవ్రీ మంత్ ఒక 5,000 నమ్మకం కూడా ఉంటుంది అని పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైందండి, దాంతో ఎక్కువ రిటర్న్ రావట్లేదు, రిటర్న్ అనేది జనరేట్ అవ్వడం లేదు. సో అందుకని వాళ్ళు కొత్తగా ఏదైనా బెటర్ ఆపర్చునిటీ చూద్దాము, వీటిల్లో మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు పిల్లల చదువులు కానీ అవి కానీ చూడండి ఎంత కాస్ట్లీ అయిపోయాయో. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. కాబట్టి మనం ఎక్కువగా రిటర్న్ని తెచ్చుకునేది, ఇప్పుడు ఖర్చుల్ని తగ్గించడం, దాన్ని ఆపడం మన చేతిలో లేదు. సో అది మనకి హెల్త్కి సంబంధించిన ఖర్చులు కానీ, లేకపోతే పిల్లల చదువులు, వాళ్ళ మ్యారేజెస్ కానీ, ఈ ఖర్చులను ఆపడం మన చేతిలో లేదు. ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్లో చేయలేం. కాబట్టి దాన్ని మించిన రిటర్న్స్ తెచ్చుకునే బాధ్యత మన మీదే ఉందండి. సో దాన్ని బీట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనం వెల్త్ని క్రియేట్ చేసి మన గోల్స్ అయిన రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, పిల్లల చదువులు కానీ, వాళ్ళ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ మనము హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఇప్పట్లో అది తప్పదండి. అంటే ఇంతవరకు మరి మన పేరెంట్స్ కానీ వాళ్ళు చూసుకుంటే మరి ఇవన్నీ లేకుండానే అచీవ్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంత ఉందా అండి? లేదు. సో అదే రీజన్ అండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంత లేదు కాబట్టి వాళ్ళకి అవన్నీ బాగా సూటబుల్ అయ్యాయి. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్లు కానీ, లేకపోతే ఈ పోస్ట్ ఆఫీసులు కానీ, ఈ బ్యాంక్ డిపాజిట్లు కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారుతున్న పెట్టుబడులు పెట్టాలంటారు. ఎందుకంటే మరి బీట్ చేయలేం కదండి, అప్పుడు లాంటి రోజులు కాదు కదండి. అప్పుడు తక్కువ అమౌంట్తోనే అన్నీ మనకి వచ్చేవి. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్, స్ట్రైట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోవడం ఉత్తమము ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎస్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఓ పెద్ద ఓషియన్ అండి. దాదాపుగా మీకు 50 AMCలు ఉన్నాయండి మార్కెట్లో. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అంటే మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, అలానే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, తర్వాత మనకి యాక్సిస్, ఇలా చూసుకుంటే 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. 50 ఉన్నాయి. సో ఒక్కొక్క కంపెనీలో మీరు చూసుకుంటే 30 స్కీములు ఉంటాయండి.
అంటే ఎన్ని రకాల స్కీములు ఇప్పుడు మీరు ఈ 30x50 అంటే దాదాపుగా ఎన్ని స్కీములు, 1500. ఇన్ని స్కీముల్లో మీకు కావాల్సిన 2-3 స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ అది కొంచెం ఎక్స్పర్ట్ అవసరం అండి. నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా అవసరం. ఇందులో మనం 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ 1500 స్కీముల్లో మీకు సెట్ అయ్యినవి అంటే దాన్ని సెట్ అవ్వడం అంటే ఏంటి అనేది ముందు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అండి. అంటే కొంతమందికి అగ్రెసివ్గా ఉంటారు, అంటే వాళ్ళు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది బ్యాలెన్స్డ్గా ఉంటారు, మేడం మాకు అంత రిటర్న్ అక్కర్లేదు కానీ 10-12% వచ్చినా చాలు, ఎక్కువ రిస్క్ వద్దు అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే మేడం మాకు రిస్క్ తీసుకున్నా పర్లేదు 15-20% మాకు రిటర్న్లు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, మాకు ఇదంతా వద్దు మేడం, బ్యాంకుల్లో పెడితే 7% వస్తుంది, మాకు 9%-10% ఇచ్చినా సరిపోతుంది. ఇట్లాంటి 3 వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారండి మన అందరిలో. ఐదర్ కన్జర్వేటివ్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, అగ్రెసివ్ కానీ. మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి రిస్క్ ఉంటుంది అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఉన్నాయనుకోండి, ఒక 2 సంవత్సరాల వరకు మీకు రిటర్న్స్ ఇవ్వలేదు. రిటర్న్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, నేను ఒక 2 లక్షలు పెట్టాను అనుకోండి, అది తగ్గిపోతుంది. కానీ తర్వాత 3 సంవత్సరాలు పెరుగుతుంది కదా. కానీ మీరు ఏం చేశారు, ఈ 2 సంవత్సరాలు చూసి అసలు రిటర్న్స్ రావట్లేదు అని గమనించి మీరు ఆ 20% అంటే ₹1,00,000 ఉన్నది ఇప్పుడు మీకు 1,80,000 కనిపిస్తుంది, మీరు బయటకు వచ్చేసారు. సో దీన్ని మేము రిస్క్ అంటాం. ఎవరైతే 10 సంవత్సరాల పైన ఉంటారో వాళ్ళకి అస్సలు రిస్క్ అనేది ఉండదండి. ఎందుకంటే మీరు 10 ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఒక ఇయర్ పెరిగింది, ఒక ఇయర్ తగ్గింది, సో యావరేజ్గా మీకు రిటర్న్స్ అయితే వస్తాయి. సో రిస్క్ని తగ్గించుకోవాలి అంటే ఒక్కటే మార్గం అండి, మీరు లాంగర్ పీరియడ్ జర్నీ చేయండి. మంచి స్కీమ్ని ముందే మనం సెలెక్ట్ చేసుకొని ఒక 10-15 ఇయర్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా రిస్క్ అనేది మీరు మేనేజ్ చేయగలుగుతారు. బట్ ఎవరైతే 2 ఇయర్సే 6 మంత్సే లేకపోతే 3 ఇయర్సే ఉండి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకైతే ఇది అసలు సూట్ అవ్వదని చెప్తా. ఈ కేటగిరీ అయితే ఖచ్చితంగా సూట్ అవ్వదు. ఓకే, ఇంకొకటి ఎస్ఐపిలో కూడా ఇప్పుడు మామూలుగా మార్కెట్లో పెట్టుబడి పెడతాం. మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు ప్రతిరోజు కూడా మార్కెట్ని చూస్తూ ఉంటారు, పెరిగిందా లేదన్న ఒక టెన్షన్ ఉంటుంది, ఏమవుతుంది మన డబ్బు అన్నట్టుగా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదే విధంగానే మార్కెట్ని గమనించాలా, ఏ విధమైన ప్లాన్ ఉండాలి? సో ఇందులో ఒక బ్యూటీ, అసలు ఎస్ఐపి ఇంత పాపులర్ అవ్వడానికి ఈ ఒక్క మీరు అడిగిన క్వశ్చన్కే ఆన్సర్తోనే అయిపోతుందండి. ఇప్పుడు మనకి ఎస్ఐపిలోని మనం ఎందులో ఇన్వెస్ట్ చేసినా మీకు ఎన్ఏవి అంటారండి, యూనిట్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 10,000 పెట్టారు, యూనిట్ వాల్యూ ₹10 ఉంది. సో మీకు ఎన్ని యూనిట్లు వస్తాయి? 1000 యూనిట్లు వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, ₹10 కాస్త ₹5 అయిపోయింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్లు వస్తాయి మీకు? అదే 10,000కి 2,000 యూనిట్లు వచ్చేస్తాయి. అంటే చూడండి, మార్కెట్ పడిపోయినా మీకు ఎంత లాభం వచ్చింది, అక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వచ్చాయి కదా. సో మీకు ఇలా అంటే మార్కెట్ పడిపోవడం అనేది ఒక ఆపర్చునిటీ అండి. ఎస్ఐపీస్లో పెట్టే వాళ్ళకి మార్కెట్ పడింది అంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలా అక్యుములేట్ అవ్వడం వల్ల మీకు ఒక్కసారిగా మార్కెట్ పెరిగినప్పుడు ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ 1 lakh ఉన్నాయి అనుకోండి, ₹20 అంటే 1 lakh అంటే 20 లక్షలు అయిపోలా. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పెరిగినప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువే కొంటాం, తక్కువ యూనిట్లు వస్తాయి కానీ బట్ మీ ఫండ్ వాల్యూ ఎక్కువ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్తో అంటే దీనికి 2 రకాలండి. మార్కెట్ పెరుగుతుంది అంటే మీ ఫండ్ వాల్యూ బాగా పెరిగిపోతుంది, అలానే మార్కెట్ పడిపోతుంది అంటే మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. సో 2 వైపులా కూడా మీకు దీన్నే మేము రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం. అంటే ఒక యావరేజ్ ఎన్ఏవికి మీరు వెళ్తారు. సో ఇప్పుడు నేను ₹10 దగ్గర కొన్నాను, ₹8 దగ్గర కొన్నాను, ₹5 దగ్గర కొన్నాను, ₹20 దగ్గర కొన్నాను, యావరేజ్ ఎంత అయింది చూడండి. సో 12. మనకి ఎప్పుడూ కూడా అంత నష్టం అనేది రాదండి. యావరేజ్గా మనకి మంచి రిటర్న్తోనే ఎన్ఏవితోని మనం బయటకు రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చూసుకోవడం, ఇప్పుడు అంతా మానిటర్ చేసుకోవడం. ఇప్పుడు మనకి అంతా కూడా యాప్స్ వచ్చేసాయి కదండి, మొబైల్ ఓపెన్ చేసేయడము, రోజు ఇక ఓపెన్ చేసి రోజు అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, నేనేమో ₹1,00,000 పెట్టాను, ఇది ₹1,00,000 ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, అది చూసి వాళ్ళు అబ్బా ఇదేం పెరగట్లేదని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతున్న వాళ్ళు కూడా. అంటే టెక్నాలజీ కొంచెం పాజిటివ్ అయితే కొంతమంది నెగిటివ్ కూడా అయ్యింది. అందులో మీరు చెప్పినట్టుగా ఎవ్రీడే చూసుకోకూడదండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇంకా అగ్రెసివ్ గా కూడా ఉంటుంటారు, ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు, ఇది వీళ్ళు మేడం ఏదో చెప్పేసింది, ఇక్కడ చూస్తేనేమో అసలు ఏమీ రిటర్న్స్ రాలేదు, దీనికన్నా బ్యాంక్లో పెట్టుకుంటే ఒక 6% వచ్చేది, ఇక్కడ చూస్తే నేను పెట్టిన దగ్గర నుంచి ₹1 రాలేదు. ఇదే మా క్లయింట్స్ కూడా ఫుల్గా కంప్లైంట్ చేస్తారండి. మేము అదే చెప్తాం, సార్ ఈ 2 ఇయర్స్ రిటర్న్స్ రాలేదు, బట్ నెక్స్ట్ 3 ఇయర్స్ మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగాయి కదా.
నెక్స్ట్ 3 years కానీ మార్కెట్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే మీ అమౌంట్ ఎక్కడికి పోదు అని. బట్ ఇది పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. ఎస్ఐపిస్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ 5 years ఏమి రిటర్న్స్ కనిపించవండి, మేము కూడా చెప్తున్నాం కదా. ఈ ఎస్ఐపిలో మీకు మంచి రిటర్న్స్, మంచి వెల్త్ క్రియేషన్ చూడాలి అంటే 7th year నుంచి కనపడుతుంది. ఓకే. సో 7th year నుంచి మీకు ఆ కాంపౌండింగ్ ఏదైతే ఉంటుందో అంటే రిటర్న్ వచ్చి మళ్ళీ మీకు అది ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి దాని మీద ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే ఒక 8 years నుంచి మీకు కనపడుతుంది. కానీ మన దగ్గర దాదాపుగా 90% ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారు ఎస్ఐపిస్ నుంచి. అంటే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకపోవడమో లేకపోతే నాలెడ్జ్ లేకపోవడమో మనకు తెలియదు. కానీ అందరూ ఎస్ఐపిస్ అయితే మొదలు పెడుతున్నారండి, బట్ ఎవరు కూడా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచే బయటికి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ ఒక 10% పీపుల్ మాత్రమే ఆ వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు. అంతే, మిగతా 90% విషయాలతో పాటు ఇంకా కొన్ని కూడా తెలుసుకుందాం అండి. అంటే ఈ ఎస్ఐపిని ఒకదాన్ని ప్రారంభించే ముందు పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు అంటే ఇప్పుడు ఇట్లా ఈ ఓపిక ఒకటి, ఇది కూడా ప్రాథమిక విషయం అనుకుంటా. సో ఈ విధంగా ఏవే ఉంటాయి చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మీ గోల్ ఏంటి, ఎందుకు మీరు ఎస్ఐపి పెడుతున్నారు అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలండి. గోల్ సెట్టింగ్ లేకుండా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టినా ఆ క్లారిటీ లేకపోవడంతో మీరు ఎప్పుడోకప్పుడు బయటకు వచ్చేస్తారు. సో ముందు ఒక గోల్ సెట్ చేసుకోండి. నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి, లేదు ఒక మా పిల్లల చదువుల కోసం, ఇప్పుడు వాళ్ళు 10 yearsలో ఉన్నారు, వాళ్ళు ఇంకొక 16 years అయ్యేటప్పటికి ఒక ఇంజనీరింగ్ చదివించాలి అంటే ఒక 20-30 లక్షలు కావాలి. కాబట్టి దానికోసం, లేదు నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఈ రోజుల్లో ఎవరికి పెన్షన్స్ రావట్లేదు, సో నాకు ఒక రెగ్యులర్గా ఒక ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలండి. తర్వాత అమౌంట్ అనేది సెట్ చేసుకోవాలి. ఒక 20 లక్షల, మీకు 50 లక్షల, 1 crore మీరు ఎంత టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఎవ్రీ మంత్ ఎంత ఎస్ఐపి చేస్తే మనం ఎంత టార్గెట్ రీచ్ అవుతాం. ఇప్పుడే మనం చెప్పాం కదండి, 1 crore మీరు 15 yearsలో అచీవ్ చేయాలి అంటే నెలకు 15,000 కావాలి. సో ఈ విధంగా 15,000 మొదలు పెట్టాలా, 20,000 మొదలు పెట్టాలా అనేది మీ గోల్ బట్టి, తర్వాత టైం బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ పెద్ద గోల్ ఉంది బట్ మీ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉందంటే ఎర్లీగా మనం చెప్పినట్టుగా స్టార్ట్ చేస్తే మీరు ఆ గోల్ని అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే స్కీమ్ సెలెక్షన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్పాం కదా, ఒక 1500 స్కీముల్లో మనకి సెట్ అయ్యే స్కీమ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ అండి. దానికి 2 ఉన్నాయి. ఒకటి మా దగ్గరకు వచ్చేసి మేడం మీరు అడ్వైజ్ చేయండి, మీరు మేనేజ్ చేయండి, మీరు మానిటర్ చేయండి. అలా మనకి మార్కెట్లో చాలామంది ఉంటారు. అలా అడ్వైజర్స్ ద్వారా వెళ్తే మనకి వాళ్ళు మానిటర్ చేస్తారు, వాళ్ళు మీకు ఆన్సరబుల్గా, అకౌంటబుల్గా మీకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. లేదు మేడం నేను ఓన్గా చేసుకుంటాను అనుకుంటే మరి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈక్విటీ స్కీమ్లోనే సబ్ కేటగిరీలు చాలా ఉన్నాయి. మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, బ్లూ చిప్ స్టాక్స్, ఇలాంటివి చాలా మనకి కేటగిరీస్ ఉన్నాయి. మరి ఆ కేటగిరీస్లో మీకు ఏది రిస్క్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. టైం హారిజన్ మీరు ఎంత ఉందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మార్కెట్లో ఒకసారి ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్కటి మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ మార్కెట్లో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే. బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే అనుకున్నామో అవి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. సో దట్ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. మేము ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ రిటర్న్స్ ఇస్తారు అనుకుంటాము, బట్ ఈసారి అదంతా రివర్స్ జరిగిందండి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఈ లార్జ్ క్యాప్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇలా వాళ్ళకున్న టైం హారిజన్ బట్టి, గోల్ సెట్టింగ్ బట్టి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఇవన్నీ అమౌంట్, దీన్ని బట్టి ఒక స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూషన్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మనకి యాప్స్ వచ్చేసాయి. ఈ యాప్స్ అన్ని ఏదో ఒక యాప్ మీరు ఓపెన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాదు మేడం, వీటిని మేము నమ్మలేము, ఇక్కడ ఎక్కడ ఆఫీస్ ఉంటుందో మాకు తెలియదు, వీళ్ళు ఎవరు అంతా కూడా. ఇప్పుడు యాప్స్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ కస్టమర్ కేర్ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడ మీకు కనిపించవు, అంతా కూడా టెక్నాలజీ కాబట్టి మీకు ఏదైనా కస్టమర్ కేర్తోనే మీకు ఉంటుంది. సో మీకు ఆఫీసెస్ ఏమి ఉంది. అలా కాదు మేడం, మనకు ఒకరు ఉండాలి, ఒకరు ఎవరో ఒకరు మాకు ఆన్సరబుల్ ఉండాలి, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకుంటారు, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ చెక్ బుక్, తర్వాత మనకి
పాన్ కార్డు ఇవన్నీ కావాలండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ బ్యాంక్ చెక్ బుక్ కావాలి, తర్వాత ఆధార్ కార్డు కావాలి, తర్వాత మీకు పాన్ కార్డు కావాలి. డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలంటే ఎలాంటివి అవసరం అవుతుందో సేమ్ అదే ప్రాసెస్. డిమాట్ అకౌంట్ కావాలి. డీమెట్ అకౌంట్ అవసరం లేదు బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఈ వీటితోనే మనకు ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే మన అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అక్కడ అమ్మేశారనుకోండి, ఆ యూనిట్ అమౌంట్ డబ్బులన్నీ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఈ ట్రాన్సాక్షన్స్కి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి కాబట్టి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. అవన్నీ తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదండి. తెలియదు అంటే మాత్రం ప్లీజ్, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. చాలా హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు అంటే తెలియదు అన్నప్పుడు. తెలుసు అంటే మీరు చేసుకోవచ్చండి, బట్ తెలియదు మేడం ఇవన్నీ కొంచెం ట్రిక్కీగా ఎందుకంటే ఉంటాయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారు 10,000, ఒక 2 months కట్ అయ్యే 3rd month కట్ అవ్వలే, ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? అక్కడ ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, కట్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు కస్టమర్ కేర్ని అడగాలి. అదే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళారనుకోండి, లేదు మా దగ్గర లేకపోతే ఎక్కడైనా ఆయన చూసుకుంటారా ఎందుకు ఆగింది, మీ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవ్వలేదా, లేకపోతే ఏఎంసీలో ఏదైనా ఇష్యూ వచ్చిందా, అసలు ఎక్కడ ఇష్యూ వచ్చింది, బ్యాంక్ వైపు వచ్చిందా ఏఎంసీ వైపు వచ్చిందా అనేది వాళ్ళు చెక్ చేసి మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా కూలంకషంగా మా ప్రేక్షకులందరికీ కూడా ఈ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చి మీ టైంని స్పెండ్ చేసినందుకు. చూసాం కదా, చాలా కులంకుశంగా మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకున్నాము. డబ్బు ఏ విధంగా పెట్టుబడి పెట్టచ్చు, ఏ విధంగా ఏ మార్గాల్లో పెట్టుబడి పెట్టచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకున్నాము. ఇంతకంటే ఎక్కువ వివరాలు తెలుసుకోవడానికి సమయాభావం వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం, కానీ మరో ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.